జాతీయ జట్టుకు ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. తన జట్టు తరపున వరల్డ్ కప్ అందుకోవాలనుకుంటాడు. అయితే అమోల్ మజుందార్ మాత్రం భారత జట్టు తరపున ఆడలేకపోయాడు. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా ఆనాటి పరిస్థితుల కారణంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. డొమెస్టిక్ టోర్నీలో సచిన్, వినోద్ కాంబ్లీ వంటి వారితో కలిసి ఆడినా భారత జెర్సీలో మాత్రం బరిలో దిగలేకపోయాడు. అయితేనేం రిటైర్మెంట్ తర్వాత భారత మహిళల జట్టుకు కోచ్ గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అమోల్ మజుందార్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ కు ముందు హర్మన్ సేనలో స్ఫూర్తి నింపాడు. రాబోయే 7 గంటలు చాలా కీలకమని, ఎవరితో మాట్లాడొద్దని సూచించాడు. అసలేం జరిగినా పట్టించుకోకుండా ఆట మీదే ఫోకస్ చేయాలన్నాడు. టార్గెట్ వరల్డ్ కప్ అనే విషయం మరచిపోవద్దన్నాడు. వేసే ప్రతి అడుగు వరల్డ్ కప్ వైపే కదలాలన్నాడు. మనం కప్ కథను మనమే రాసుకోవాలని ఇన్స్పైర్ చేశాడు. చరిత్రను సృష్టించేందుకు ఇదే మంచి అవకాశం అన్నాడు. అమోల్ మజుందార్ చెప్పినట్లే హర్మన్ సేన నడుచుకుంది. ఫైనల్లో టాప్ క్లాస్ ఆటను చూపించింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. సఫారీలను చిత్తు చేసి వరల్డ్ కప్ ను అందుకుంది. దీంతో కోచ్ గా అమోల్ మజుందార్ కూడా ఉప్పొంగిపోయాడు. ఫైనల్ ముగియగానే ఎమోషనల్ అయ్యాడు. హర్మన్ సేనను చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు. విజయాన్ని నమ్మలేకపోతున్నానంటూనే హార్డ్ వర్క్ కు ఫలితం దక్కిందన్నాడు. తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. 2024లో రోహిత్ శర్మ చేసినట్లే డివై పాటిల్ స్టేడియంలో జెండా పాతేశాడు. భారత్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ అని మురిసిపోయాడు. దీంతో రోహిత్ శర్మ జెండా పాతిన సీన్స్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2024లో బార్బడోస్ లో సౌత్ ఆఫ్రికాపై రోహిత్ సేన విక్టరీ కొట్టింది. థ్రిల్లర్ లా సాగిన ఫైనల్లో దుమ్మురేపింది. సఫారీలను చిత్తు చేస్తూ వరల్డ్ కప్ ను అందుకుంది. 17 సంవత్సరాల తర్వాత పొట్టి ఫార్మాట్ లో విశ్వ విజేతగా నిలిచింది. దీంతో అద్భుత విజయం తర్వాత బార్బడోస్ లో రోహిత్ శర్మ జెండా పాతాడు. అంతేకాదు వరల్డ్ కప్ అందించిన బార్బడోస్ పిచ్ పై ఉన్న మట్టిని కూడా కాస్త నోట్లో వేసుకున్నాడు. అప్పట్లో ఈ సీన్స్ వైరల్ అయ్యాయి. T20 వరల్డ్ కప్ లో పురుషుల జట్టు సౌత్ ఆఫ్రికా పైనే గెలిచింది. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో మహిళల జట్టు కూడా సౌత్ ఆఫ్రికా పైనే గెలిచింది. 2 సందర్భాల్లోనూ సఫారీ టీం రన్నర్ అప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. భారత జట్లు మాత్రం అభిమానులకు కావలసినంత కిక్ ఇచ్చాయి.